కీర్తనల గ్రంథంలో నుండి 107వ కీర్తన 9వ చరణాన్ని మనం ఒకసారి చదువుకుని చిన్న ప్రార్థన అయితే చేసుకుందాం. యాలయనగా ఆశగల ప్రాణమునైన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలిగొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధమైన గణనామానికి వేల కొలది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం. బాబు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ బలిష్టమైన బాహుల క్రింద అయితే కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రి వేళ ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించి కనపరచుకోవడానికి, మీ పాదవుల దగ్గర అయినా చక్కటి వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు మా కొరకే ఇచ్చిన ధన్యత యోగ్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లోని బిడ్డలందరినీ మీ చిత్తమైతే నీ మందిరానికి తోడుకున్నారండి. వచ్చిన మాతో మీ యొక్క వాక్యము ద్వారా మాట్లాడి మమ్మల్ని అంతగానో బలపరచి నడిపించమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనము ఈ రాత్రి మంచి విషయాలను మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ 107వ కీర్తనలో ఈ 9వ చరణము మనందరికీ చాలా ఇష్టమైనటువంటి మాట కదండి. మనము మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని మార్లు ఈ పదాన్ని ఎత్తు కూడా మనం ప్రార్థన చేస్తాం. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని అనంటే, ప్రభా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా అని మనము కొన్ని మార్లు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాం. ఎందుకు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఎలాంటి సందర్భాల్లో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం అని అంటే, మనము కొన్ని విషయాల్లో నలిగిపోయినప్పుడు, కొన్ని ఇబ్బందులకు గురైపోయినప్పుడు, చాలా కష్టాల పాలైపోయినప్పుడు, వాటిల్లో నుండి బయటపడాలని, అప్పులు తీర్చుకోవాలని, సమస్యల్లో నుండి ఏదో ఒక రకంగా బయటకు పడేటువంటి మార్గం దేవుడు ఇస్తాడని ఆశపడి ప్రభువుని అడుగుతూ ఉంటాం. ప్రభు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా నాయనా, నాకు అలాంటి ఆశ ఉంది, నాకు ఇలాంటి ఆశ ఉంది కనుక నా ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు అని నమ్మి ప్రార్థిస్తున్నానని మనం ప్రభు పాదాల దగ్గర ఇట్లాంటి ప్రార్థన అయితే మనం చేస్తూ ఉంటాం. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించిన సందర్భాలు మన జీవితంలో చాలా ఉంటాయి. అయితే ఈ వాక్యం మనందరికీ చాలా ఇష్టమైనటువంటి వాక్యం కదండి, చాలా ఇష్టమైనటువంటి వాక్యం. కొందరికి ఇంకో రకంగా కూడా ఇష్టమైనటువంటి వాక్యం అయి ఉంటుంది ఇది బహుశా. ఎందుకనంటారా అనంటే, ఆశపడే ప్రాణం దేవుడు తృప్తిపరుస్తానన్నాడు కాబట్టి మనము ఆశపడటంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు అని అనుకుంటా ఉంటాం. ఏమండి, ఎవరికైనా పెడతాను అని అంటే ఏంటండి, ఆశ పుడుతుంది కదండి. ఏదైనా పెడతానమ్మా అన్నారనుకోండి, మీరు నన్ను, అయ్యో పలానా సహోదరు ఏదో పెడతానందని ఆశ కలుగుద్ది నాకు. ఏదైనా ఇస్తానన్నారనుకోండి, ఆశ కలుగుద్ది నాకు. అట్లాగే ఇక్కడ కూడా పిల్లరా ఈ వాక్యం చదవగానే మనకు కూడా ఆశ కలుగుతూ ఉంటది కదా. ఏమని ఆశ అని అంటే, ఓహో దేవుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అన్నాడు కాబట్టి మనం దేని గురించి అయినా దేవుని దగ్గరికి వెళ్ళి ఆశపడి అడగొచ్చు అన్నమాట అని అంటే, పిల్లరా అది చాలా పెద్ద పొరపాటే. ఇక్కడ ఈ వాక్యము ఎలాంటి సందర్భంలో చెప్పబడిందో మొదట మనం తెలుసుకోవాలి. ఎలాంటి సందర్భంలో ఈ వాక్యం చెప్పబడింది అని అంటే, పిల్లరా ఇశ్రాయేలు ప్రజలట కష్టాల మధ్య నలిగిపోతూ ఉన్నారట. వారికట ఎక్కడికి వెళ్ళాలో తెలియదట, వారికి ఒక గమ్యం అంటూ లేదట, వారికంటూ ఒక నివాస స్థలము లేదట. వారు ఆకలి దప్పుల చేత చాలా బాధపడుతూ ఉన్నారట, చాలా వేదన చెందుతూ ఉన్నారట. మనము ఆ పై నుండి కూడా మనం చదువుకుంటూ వస్తే కొన్ని విషయాలు అయితే మనకు కనబడుతూ ఉంటాయి. ఎట్లాగా అనంటే, వారు అరణ్యమందలి 4వ వచనం నుండి చదువుకుంటే, అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏదియు వారికి దొరకకపోయెను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లిపోయెను. వారు కష్టకాలమందు యెహోవాకు ప్రార్థన చెయ్యగా అప్పుడు పుల్లరా వారి ఆశను దేవుడు తృప్తిపరిచాడంట. పుల్లరా వారు ఆశపడి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడట. అసలు వాళ్ళు దేనికోసం ఆశపడ్డారు? ఇది నన్ను వాక్యం వింటూ ఉన్నటువంటి మనము అసలు ఈ రాత్రి మనం దేనికోసం ఆశపడాలి? దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనందరికీ ఏదో ఒక ఆశతోనే ఇక్కడికి వస్తాం మనం కదండి. ఏ కోరికలు ఆశలు లేకోకుండా అయితే ఎవరు దేవుని దగ్గరికి రాము, అంతే కదండి. అవునా కదా, మాట్లాడరే? అవును, ఏదో ఒక ఆశ కోరిక ఉంటేనే దేవుని దగ్గరకు వస్తాం మనం. ఎందుకు అనంటే ఆశలు కోరికలు నెరవేర్చబడాలని. మరి ఆశలు మించిపోయి అడిగామనుకోండి, అది అత్యాశ దురాశ అవుతుంది. పిల్లలు గమనించాలి, మన అవసరాలకు తగ్గట్టు ఆశపడి అడిగితే తప్పు కాదు. ఏమండి, ఒక ఇల్లు కావాలని అడగడం తప్పు కాదు.
కడుపు నిండా భోజనం చేయాలి 3 పూట్ల, తప్పు కాదు. అప్పులు తీరాలని అడగడం తప్పు కాదు పుల్లరా. మరి అంతకు మించి మనకి ఇంకా ఏదైనా కావాలని అడిగితే పుల్లరా, వెండి బంగారాలు కావాలనో, ఆస్తులు కూడగట్టాలనో, లేదనంటే పుల్లరా ఇంకా మేడలు మిద్దులు సంపాదించుకోవాలనో, ఇంకా ఇట్లాగా అత్యాశకు పోయామనుకోండి, దురాశ ఆఖరికి ఏమవుద్ది, అది దుఃఖానికి దారి తీసేస్తుంది పుల్లరా. కాబట్టి రాత్రి వేళ వీళ్ళు ఏమని అడిగారు అని అంటే పుల్లరా, అరణ్యంలో వెళుతూ ఉన్నారు, ప్రభా దిక్కు లేకున్నాము, నాకు దిక్కు కావాలి అని అంటే ఆయన దిక్కు అయ్యే వారి ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, మనము మితిమీరిపోయినటువంటి ఆశలు పెంచేసుకుని దేవుడు ఏది అడిగితే అది ఇచ్చేస్తానన్నాడు. మత్తయి సువార్త 7:7 కూడా అడుగుడు మీకు ఇవ్వబడను అన్నాడు. కాబట్టి మనం ఏదైనా అడిగేయచ్చు, ఎలాగైనా అడిగేయచ్చు, దేని మీదైనా ఆశపడిపోవచ్చు అని అంటే పుల్లరా ఆలోచించి, అలాగే ఆశపడవచ్చా చెప్పండి? ఆశపడవచ్చా? ఆశపడకూడదు. ఇప్పుడు దేవుని పిల్లలు గమనించాను. ఒక ఆమె అంటుంది, అమ్మా ఈ సంవత్సరం సీఎం ఎవరైతే బాగుంటుందంటే నేను అయిపోదామని అనుకుంటున్నాను అంటే, చూడండి పిల్లలు, ఆవిడకి ఆశ అలా ఉందేమో. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి అడుగుతాడు, నీకు ఎలాంటి భర్త కావాలంటే ప్రభాష్ అయితే బాగుంటుందేమో అంటే, యూత్కి ఎట్లాగానే ఉంటా ఇప్పుడు దేవుని పిల్లలు. అంటే ఈ ఆశలకి ఏమన్నా అంతుందంటారా? అమ్మ చెప్పండి, ఈ ఆశకి ఏమన్నా అంతుందంటారా? అంతలేదు ఇప్పుడు దేవుని పిల్లలు. మరి యూత్ బాయ్స్ని అడిగితే ఏమంటారో ఏమండి, ఇలియానా అని అంటారో, లేదనంటే ఇంకేమంటారో తెలియదు పుల్లరా. గమనించు, అంటే అట్లాంటి ఆశలు పుల్లరా మనం పెంచుకోకూడదట. వీళ్ళు చూడు ఎట్లాంటి ఆశలు వాళ్ళు ఉన్నారు అని అంటే, ఎట్లాంటి ఆశలు కలిగి ఉన్నారు వాళ్ళు అని అంటే పుల్లరా, మనం చదువుకుంటే వారు అరణ్యంలో ఎడారిలో తిరుగుతాడుతూ ఉన్నారు. అంటే వారు దిక్కు లేనటువంటి స్థితిలో ఉన్నారు. ఒకవేళ మన జీవితానికి ఒకవేళ వాక్యాన్ని అన్వయించుకోగలిగితే, మనము ఎడారులోనూ అరణ్యాల్లోనూ మనం తిరగకపోయినా, మనం కూడా మనకున్నటువంటి కష్టాలను బట్టి, మనకున్న మన పరిస్థితులను బట్టి ఒంటరిగానే కొన్ని సమయాల్లో మనం పోరాడాల్సి ఉంటుంది. అవునా కదండి? ఒంటరిగానే వింటున్నారా? ఏదో గోల్డ్ గిల్లుకుంటాం, పేర్లు చూసుకుంటాం, పుస్తకాలు చదువుకుంటాం, ఏదో అలా ఉన్నారు. మొత్తం దేవునికి స్తోత్రం. ఉన్నానన్న వాళ్ళందరూ హల్లెలూయా, లేనన్న వాళ్ళందరూ హల్లెలూయా ఉన్నారా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి వేళ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు చెప్తున్నాడు పుల్లరా, మనం కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనం కూడా కొన్ని వాటి నిమిత్తమై ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లరా. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వారు అరణ్యంలో ఉన్నారు, ఎడారి ప్రాంతంలో ఉన్నారు, ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వాళ్ళకి గమ్యం ఏంటో అర్థం కావట్లేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళాలో తెలియట్లేదు, వాళ్ళకి నివసించడానికి యోగ్యకరమైనటువంటిది ఏది కనబడట్లేదు. అలాంటి పరిస్థితుల మధ్య పిల్లరా వాళ్ళు దేవునికి మొరపెట్టి అడుగుతున్నారంటే, ప్రభా దిక్కు లేకున్నాము, మా దిక్కు నీవే నడిపించు నాయనా అని ప్రార్థించారంట. అందుకని దేవుడు అన్నాడు, ఓకే నీ ఆశకు అర్థం ఉంది కనుక, మీరు ఒంటరిగా నడుస్తూ ఉన్నారు కనుక, మీరు వేదనతో ఉన్నారు కనుక, చాలా బాధలు అనుభవిస్తూ తోడెవరో లేక, మీకు సహాయం చేసేవారు లేక, ఎక్కడికి వెళ్ళినా మీకు సహాయం పుట్టక, మీ తోడు నడిచేవాళ్ళు లేక ఉన్నారు కనుక, దానికి ఆశపడే ప్రాణానికి అర్థం ఉంది కనుక నేను మీకు తోడుంటాను, సేద తీరుస్తాను అని అక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. పిల్లరా ఇంకా మనం చదివితే అక్కడ ఏమని వ్రాయబడింది అంటే, వాళ్ళు ఆకలి దప్పుల చేత పుల్లరా వాళ్ళు సొమ్మసిల్లిపోతున్నారట. ఆకలి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలకే వాళ్ళు చూడండి ఆకలితోనూ దప్పిక చేత అరణ్య ప్రాంతంలో వాళ్ళు నీళ్లు తాగడానికి నీళ్లు కనిపించట్లేదు, ఆహారము దొరకట్లేదు పుల్లరా. అలాంటి ప్రాంతంలో, అలాంటి పరిస్థితుల మధ్య వాళ్ళు అడుగుతూ ఉన్నారట, ప్రభా మేము ఆకలితో ఉన్నాము, మా బిడ్డలు ఆకలితో ఉన్నారు, మా కుటుంబం అంతా ఆకలితో ఉంది ప్రభా, ఆకలితో ఉన్న మాకు ఆహారం పెట్టి ఆహారాన్ని అందించి మా ఆశపడి ప్రాణాన్ని తీర్చు ప్రభా. అంటే వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు పట్టెడు ఆహారం కొరకు ఆశపడ్డారు పుల్లరా. దాహంతో ఉన్నప్పుడు గుక్కడి నీళ్లు కోసం వాళ్ళు ఆశపడ్డారు. ఈ రాత్రి వేళ మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు చెప్తూ ఉన్నట్లుగా మనం ఈ రీతిగా మనం ఆశపడ్డాం అనుకోండి, మంచి ఆహారం తినాలని ఆశపడ్డంలో, దేవుడిని అడగడంలో ఏమాత్రం కూడా అది తప్పులేదు పిల్లరా. మంచి గృహం కట్టుకుని అందులో నివసించాలని దేవుడిని అడగడం ఏమాత్రం కూడా తప్పులేదు పిల్లరా. మంచి విలువైనటువంటి సమాజంలో గౌరవంగా బ్రతకడానికి కావాల్సిన విలువైన వస్త్రాలు మనం కట్టుకోవడానికి దేవుడిని అడగడం ఏమాత్రము కూడా పిల్లరా అది తప్పు కాదు. అంతేగాని దేవుడు ఆశపడిపోమన్నాడు కదా అని కనిపించిందన్నిటి మీద, ప్రతి దాని మీద మనం ఆశపడుతూ వెళ్ళిపోతే ఆఖరికి మనకి మిగిలేది దుఃఖం. అలాంటివి కూడా దేవుడు అంగీకరించడు, అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు.
అందుకనే కొన్ని ప్రార్థనలు, మన ప్రార్థనలు ఆ ఆశలు కానీ అడి ఆశలు కానీ కొన్ని కలలు కంటూ ఉన్నాం, అవి కళ్ళలుగానే మిగిలిపోతూ ఉన్నాయేమో ఆలోచన చేయాలి పిల్లలు. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వారు ఏమని చెప్తున్నారు అని అంటే, ఆకలి దప్పుల చేత వారి ప్రాణం సమస్యలు పోతా ఉన్నప్పుడు, వారి కష్టకాలంలో ఉండి అయ్యో ఈ కష్టాల నుండి మేము గట్టెక్కితే బాగుండేది, ఈ కష్టాల నుండి మమ్మల్ని ఏదో ఒక రీతిగా దేవుడు మమ్మల్ని ఒక దరికి చేరిస్తే బాగుండేది, మమ్మల్ని ఈ కష్టాల్లో నుండి గట్టెక్కించి దేవుడు మమ్మల్ని కాపాడుంటే బాగుండేది అని వాళ్ళు చాలా ఆశపడ్డారంట పిల్లరా. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. కష్టాలు లేకోకుండా ఏ మనిషి లేడు. బలహీనతల మూలంగా వచ్చిన కష్టమో, చేసిన అప్పుల మూలంగా వచ్చిన కష్టమో, బిడ్డల మాట వినకపోవడం వల్ల వచ్చిన కష్టమో, భర్త సహకరించకపోవడం వల్ల వచ్చిన నష్టమో, భార్య లోబడకపోవడం వల్ల వచ్చిన నష్టమో, లేదనంటే మనం ఎంత మంచిగా ప్రవర్తించే ఊరిలో మనం చాలా మౌనంగా మన తలదించుకుని వెళ్ళిపోయినా గ్రామంలో ఉన్నటువంటి అనేకులు మనల్ని నిందించడం వల్ల, బాధించడం వల్ల, సూటిపోటి మాటల ద్వారా గుచ్చటం వల్ల వచ్చిన కష్టమో పిల్లల, మనందరికీ మన జీవితాల్లో కొన్ని కష్టాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అలాంటివి నా జీవితంలో ఉన్నాయి. కాబట్టి నేనేమి ఆశపడతా ఉంటాను ఇప్పుడు అనంటే, ఏదో ఒక రకంగా ఈ కష్టాల నుండి బయటపడితే చాలు, ఈ బాధల నుండి బయటపడితే చాలు, ఈ అప్పుల నుండి బయటపడితే చాలు, నా కుటుంబంలో నా పరిస్థితులన్నీ కూడా నాకు అనుకూలంగా మారితే చాలు ప్రభా, ఇవన్నీ జరగాలని నేను ఆశపడతా ఉన్నాను ప్రభా, నా కుటుంబాన్ని సరిచేయి అని ఆశపడడంలో ఏమాత్రం తప్పలేదు పిల్లరా. వాళ్ళు ఆశపడ్డారు అట్లాగా. దావీదు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నిత్యము నా కుటుంబం నీ సన్నిధానంలో ఉండునట్లు దానిని స్థిరపరచుని మందిరంలో నేను అలాగ ఆశపడుతూ ఉన్నాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగ ఆశపడాలట, అలాగ ఆశపడి ప్రభువుని అలాంటి విషయాలు అడగాలంటే పిల్లరా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం కొన్ని విషయాలు మనం చదువుకున్నప్పుడు భక్తుడు అంటాడు, 42వ కీర్తన 1వ చరణంలో మనం చదువుకోగలిగితే మనం ఎన్నో మార్లు చదువుకున్నటువంటి వాక్యమే పిల్లరా. 42వ కీర్తన 1వ చరణము ఏమని రాయబడిందండి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం హల్లెలూయా. చూడండి పురులరా, ఎంత చక్కగా భక్తులు చెప్తా ఉన్నారు కారాహు కుమారులు అని అంటే పురులరా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడు మాదిరి అట దేవుని కొరకు తన ప్రాణం ఆశ పెట్టుకుందటండి. దేవుని కొరకు, దేవుని కొరకు అమ్మా, ఎవరి కొరకు? దేవుని కొరకు పిల్లలు గమనించండి. కాబట్టి రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నటువంటి మనము అసలు ఎట్లాంటి ఆశ మనుషులు ఎవరిలోనైనా ఉందా? ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి మనలో, లేదా ఇప్పుడు క్రైస్తవ సమాజంలో అసలు ఈ వాక్యానికి సంబంధించినటువంటి ఆశ ఎవరిలోనైనా ఉందంటారా? ఎట్లాంటి ఆశ ఎవరిలోనైనా ఉందంటారా? చూడండి, భక్తులు ఎంత ఆశపడుతూ ఉన్నారు, ఏమని అంటూ ఉన్నారు అని అంటే, అయ్యో నా దేవుని కొరకు నా ప్రాణము ఆశపడతా ఉంది. ఎట్లాగా ఆశపడతా ఉంది అని అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఎట్లాగైతే ఆశపడతా ఉందో, ఎండిన నేల నెరలు విడిచి ఆకాశం నుండి పడేటువంటి వర్షం కొరకు ఎట్లాగా ఆశపడతా ఉందో, కావలివాడు మెలకు కలిగి ఉదయం ఎప్పుడొస్తుందా అని ఆశపడతాడు, అట్లాగా నా దేవుని కొరకు. ఎందుకు అనంటే, నా దేవుడు నన్ను దర్శిస్తే, నా దేవుడు నాతో మాట్లాడితే, నా దేవుడు నా ఎదుకు వచ్చి నాతో మాట్లాడి నా కష్టం గురించి కనుక ఒకవేళ ఆయన తెలుసుకోగలిగితే, ఒకవేళ నన్ను ఆయన కనుక కనుగొనగలిగితే, నా మీద ఆయన కరుణ చూపించగలిగితే, ప్రేమ కనపరచగలిగితే, నా కష్టాలన్నీ తీరిపోతాయి, నా సమస్యలన్నీ సమసిపోతాయి అని ఆ భక్తుని యొక్క ఆశ అంట పుర్లరా. అందుకనే దేవుని కొరకు ఆశ పెట్టుకున్నాడట. నిజమే పుర్లరా. ఎందుకనంటే మనుషులు నమ్మించి మోసం చేస్తారు ఉంటారు కదండి. మనుషులు ఏం చేస్తారు? పూర్తిగా నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు. దేవుడు మోసం చేయడు, దేవుడు అన్యాయం చేయడు, ఆయన ఏమాత్రము మాట తప్పడు, న్యాయము తప్పడు అని యోబు గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ రాత్రి వేళ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగునైతే ఆశపడిందో అట్లాగా ఆశ పెట్టుకున్నాడట. దేవుని మీద ఆశ పెట్టుకున్నాడంట పుల్లరా. ఆయన గనక నన్ను కరుణించినట్లయితే, ఆయన గనక నన్ను కనికరించినట్లయితే, ఆయన గనక నాతో మాట్లాడినట్లయితే, నాకున్నటువంటి నా వ్యాధులు, నా బాధలు, నా కష్టాలు, నా సమస్యలు ఇవన్నీ తీరుతాయని దేవుని వాక్కుల కొరకు, దేవుని కొరకు ఆయన ఆశ పెట్టుకున్నాడంట పుల్లరా. మనకే ఉంటాయి చాలా చాలా ఆశ. బంగారం రేటు దిగిందంటే కొనాలని కదండి. పండగకి అందరికంటే గొప్ప గొప్ప బట్టలు మనమే కట్టుకోవాలని, ఎవరు కట్టుకోలేనని విలువైనటువంటి ఆభరణాలు బట్టలు మనం ధరించాలని, సమాజంలో ఎవ్వరికి లేనంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని,
ఎవరికి లేనంత గొప్ప గృహం కట్టాలని, ఎవరో చేయలేనంత భోగభాగ్యాలు అనుభవించాలని. పిల్లలందరికీ ఆశలు ఉంటాయి కదండి, ఉంటాయి ఉండవా? ఇవన్నీ నిజంగా మనం మాట్లాడుకుందాం పిల్లలు. ఇవన్నీ మనసులో కోరికలు, మనకి ఇవన్నీ మనసులో ఆశలు పిల్లలు. గమనించండి, మనసులో ఆశలు అన్నమాట. చూడండి, కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండేటువంటి పద్ధతి వేరుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నడక పద్ధతి అంతా మారిపోతూ ఉంటుంది. నడక మారద్దే, స్టైల్ మారద్దే, ఏమండి వాళ్ళ ఫేస్ రీడింగ్ మారుతుంది. పిల్లలు బాగా ఆలోచించే. ఇంకా అక్కడ ఎలాగా మనం ప్రవర్తిస్తాము అని అంటే కనుక పిల్లరా, అసలు ఇంకా మనతో ఉన్నటువంటి వాళ్ళు, మన ఊరు వాళ్ళెవరో మనకు తెలియదు అన్నట్టుగా. ఏమండి ఎంత సోకు చేసేసి ఎంత బడాయి చేసేస్తామో పిల్లలు ఆలోచించి. ఆ ఫంక్షన్లో అందరూ నన్నే చూడాలి అన్నట్టుగా దేవుని అంటే ఇలాంటి ఆశలకు పోతూ ఉంటాం మనం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో తెలుసా దేవుని బిడ్డలారా? ఇక్కడ భక్తులు అట్లా ఏం కోరుకోలేదండి. భక్తులకు ఉండే ఆశలు ఏంటంటే లోకాన్ని సాధించేద్దాం, ఏదో ఎరగదీసేద్దాం, మొత్తం పోగొట్టేద్దాం, వెనకలోళ్ళకి ఇచ్చేద్దాం, ఏదో సాధించేద్దాం అని ఇదేం పెట్టుకోలేదండి. ప్రభువుతో కాలం గడిపి జీవితం ప్రభుకి అంకితమైతే చాలని కోరుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అంకితం చేసుకోవాలనుకున్నారు వాళ్ళ జీవితం. దేవుడు మాతో ఉంటే చాలు, మా జీవితం సార్థకం అవుతుంది అని వాళ్ళ జీవితాలు సార్థకం చేసుకోవాలనుకున్నారు వాళ్ళు. పిల్లలు గమనించాలి. అంతే తప్ప ప్రభు దగ్గరకు వచ్చి మాటికి ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాను, నాకు అది ఆశగా ఉంది, నాకు ఆశపడతా ఉన్నాను, ఇది నాకు అదంటే చాలా ఆశ, చాలా ఇష్టం, నాకు అది అని అడిగి మనం దేవుని విసికించేసేటువంటి భక్తి చేస్తూ ఉంటే ప్రయోజనం ఉండదు. భక్తులు చూడండి దేవుని కొరకే ఆశపడ్డారంట. ఎందుకనంటే దేవుడే మనతో ఉంటే అన్ని మనతో ఉన్నట్టే. దేవుడే మనతో ఉంటే అన్ని మనతో ఉన్నట్టే. అందుకని ఈ భక్తులు దేవుని కొరకు ఆశపడ్డారంట పిల్లలు, చాలా ఆశపడ్డారంట. భక్తుడైనటువంటి కీర్తనకారుడు దావీదు కూడా ఏమంటాడు అని అంటే, దేవుని బిడ్డలారా, నీ రక్షణ కొరకు నా ప్రాణము ఆశతో కనిపెట్టుకుంది ప్రభు అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే భక్తుడికి ఏం కావాలంటే ఇక్కడ ఆయనకి రక్షణ కావాలంట. ఏం కావాలండి? రక్షణ కావాలంట. రక్షణ కావాలి ప్రభా, రక్షణతో నా ప్రాణము నీ కొరకు కనిపెట్టుకుంటూ ఉంది అని అన్నాడు పిల్లరా. రక్షణ కావాలి. ఎంతమందికి రక్షణ కావాలి? అసలు ఎంతమందికి రక్షణ కావాలని కోరుకుంటున్నారు? చాలా మందికి రక్షణ గురించి మాట్లాడితే, అయ్య బాబు బాప్తిస్మం అండి, రక్షణ అంటే బాప్తిస్మే కదండి అని అంటారు. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడతాం, నమ్మకోకుండా దేవుని మందిరానికి వచ్చి వెళతా ఉంటే శిక్షించబడతాం. అంతేనండి, వాక్యములు అదే కదా వ్రాయబడింది, అదే చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. కాబట్టి రక్షణ అంటే వాళ్ళు ఏదో చాలా భయపడిపోతూ ఉంటారు. మరి దేని కొరకు వచ్చినట్టు దేవుని మందిరానికి అని అంటే వాళ్ళు ఏదో దేవుని కోసం ఆశపడతా ఉన్నారు, అవన్నీ దక్కించుకోవడం కోసం వచ్చారు. కానీ రక్షణను దక్కించుకోవాలని ఆశ లేదండి మనుషుల్లో. రక్షణ కోసం భక్తి చేయాలని కానీ, రక్షణ కోసం ప్రభువుని నమ్ముకోవాలని కానీ, రక్షణ కోసం దేవుని మందిరానికి వెళ్ళాలని కానీ, రక్షణ కోసం ప్రభువుని ఆరాధించాలని కానీ, రక్షణ కోసం దేవునితో జీవించాలని కానీ మనుషులు అనుకోవట్లేదు పిల్లరా. అలాగ అనుకున్నటువంటి మనుషులు, భక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ప్రభా నీ రక్షణ కొరకు నేను ఆశతో కనిపెట్టుకుంటున్నాను అని అన్నాడు. మనిషికి రక్షణ కావాలి పిల్లరా. రక్షణ లేకపోతే ఏమవుతుంది? ఎంత బతికి రక్షణ లేకపోతే ఏమవుతుందండి అమ్మా చెప్పండి? ఎంత బతుకు బ్రతికి రక్షణ లేకపోతే మనిషికి ఏమవుతుంది? భూమి మీద నేను అది సాధించాను, ఇది సాధించాను, అంత చేశాను, ఎంత చేశాను, అంత కట్టాను, ఎంత కట్టాను, ఏమండి అలా చేశాను, ఎలా చేశానని ఎంత గొప్పలు చెప్పుకున్నా ఆ మనిషి ఒకవేళ భూమి మీద రక్షణ సంపాదించుకోకపోతే ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నా, ఎన్ని మేడలు మిద్దులు విస్తారంగా కట్టుకున్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, ఎన్ని ఎండి బంగారాలు సంపాదించుకుని పైనుండి కింద వరకు కూడా పిల్లలు అలంకరించుకుని ఎంతో సోక చేసి బడాయి చేసినా ఇవేమీ కూడా పిల్లరా రక్షణ అనేటువంటివి మనిషికి ఇవ్వవు. గనుక రక్షణ లేని మనిషి భూమి మీద ఎన్ని సంపాదించినా, ఈ భూమి అంతా సంపాదించిన ఆఖరికి వెళ్ళేది నిత్య నరకానికే. అందుకనే భక్తుడు ఏమంటాడు అని అంటే, ప్రభా నీ రక్షణ కొరకు నేను ఓపికతో కనిపెడుతున్నాను అని అన్నాడు. నమ్ముతారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాత్రి వేళ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభువు కొరకు ఆశపడుతున్నాడట ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమో రక్షణ కొరకు ఆశపడుతున్నాడట. ఇంకొక ఆయన ఏమో వాక్యం కొరకు ఆశపడతా ఉన్నాడట. చూడండి ఇంకొక ఆయన ఎట్లా చెప్తా ఉన్నాడు అని అంటే పిల్లరా, 84వ కీర్తనలోనికి వద్దాం. 84వ కీర్తన 2వ చరణాన్ని ఒకసారి మనం చదువుకోగలిగితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటది. చూడండి, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే భక్తులు చెప్తా ఉన్నారు అని అంటే ప్రియులారా, వీరు అంటున్నారు, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవునికి స్తోత్రం. ఇలాంటి భక్తులు కావాలండి దేవునికి. ఇలాగ ఆశపడేవాళ్ళు కావాలి దేవునికి. ప్రభా అది తనన్నవని వచ్చాను ఆయన, ఇచ్చి పంపించేవే కానీ ఆలస్యం చేయొద్దుని ఆయన, లేట్ అయిపోతుంది, ఇంటికాడ కూరపోయి మీద వచ్చాను. ఇలా ఉంటాయి మన పద్ధతులు, అంతేనా? ఎలా ఉంటాయి అంటే దేవుని దగ్గరకు వచ్చేగానే మనకి లేట్ అయిపోకుండా మనం ఏది అడిగితే అది ఇచ్చేతే ఆయన గబుక్కునిచ్చేలా మనం గబుక్కునట్టుకుని వెళ్ళిపోవాలి. పిల్లలు గమనించాలి, భక్తులకి అలాంటి ఆశలు లేవండి బైబిల్ గ్రంథంలో. అసలు దేవుణ్ణే సంపాదించుకుంటే నాకేం కావాలన్నీ ఆయన చూసుకుంటాడు అనుకుంటున్నారు భక్తులు. మనమేమో దేవుణ్ణి సంపాదించుకోవడం అనేసి అన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాం మనం. మరి ఈయన చూడండి పిల్లలు, ఇందాక ఆయన ఏమంటున్నాడు, ప్రభా నీకోసం ఆశ పెట్టుకుంటున్నాను అంటున్నాడు. మళ్ళీ వాళ్ళే ఇక్కడ మాట్లాడుతున్నారు, నీ మందిరము యొక్క ఆవరణాలు చూడాలి, నీ మందిరములోనికి వెళ్ళాలి, నీ మందిరంలో కూర్చోవాలి, నీ మందిరంలో పాటలు పాడాలి, నీ మందిరంలో చప్పట్లు కొట్టాలి, నీ మందిరంలో మీ నామాన్ని స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి, మోకరించాలి, ప్రార్థించాలి. ప్రభా నీ వాక్యాన్ని నేను నా చెవులారా వినాలి, అప్పుడు నా హృదయం ఎంతో సంతోషిస్తుంది. అట్లాగా ఆశ ఉంది ప్రభా అని అంటున్నారు దేవుని బిడ్డలారా వారు భక్తులు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం కొరకు ఆశ కలిగే వాళ్ళే కనిపించట్లేదు, దేవుణ్ణి ఆరాధించే వాళ్లే కనిపించట్లేదు, దేవుణ్ణి మహిమపరచడానికి రావాలనుకున్న వాళ్లే కనిపించట్లేదు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకోగలిగితే ఇక్కడ కోరాహు కుమారులు చెప్తున్నటువంటి మాటను మనము అన్వయించుకోవాలి, గమనించుకోవాలి. దేవుని మందిరానికి ఎప్పుడు వెళదాం అని అనుకుంటున్నారంట. వాళ్ళు అంత ఆశ కలుగున్నారంట, వాళ్ళంతా తృష్ణ కొనుతూ ఉన్నారట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవుని కొరకు, దేవుని మందిర ఆవరణముల కొరకు, దేవుని మందిరములో జరిగే ఆరాధనల కొరకు, దేవుని మందిరములో ఉండే వాక్యం కొరకు, దేవుని ఎదుట మోకరించి ప్రార్థించడం కొరకు, ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుని మేము ఏదో ఒక రీతిగా ఆరాధించాలి, పూజించాలి, గణపరచాలి, ప్రభువును సంపాదించుకోవాలని ఆశ అంటే వాళ్ళకి పిల్లరా. ఈ రోజున ఇట్లాంటి ఆశలు మనిషికి లేవు. మనం మోకరించి ప్రార్థన చేయడం మొదలెడితే చాలు దేవుని బిడ్డలారా, అది లేదు నాయన అది కావాలి, ఇది లేదు నాయన ఇది కావాలి, అక్కడ ఏదో ఉంది ప్రభు అది కావాలి, ఇంకెక్కడో ఏదో ఉంది నాయన ఇది కావాలి, ఇవన్నీ కావాలి ప్రభు, ఇవన్నీ కావాలి నాయన, కావాలని అడుగుతాం. కానీ ప్రభు నువ్వు కావాలి నాకు అని అడుగుతాం ఎప్పుడైనా? అసలు నువ్వు ఎప్పుడైనా ఎలాంటి ప్రార్థన చేసిన అనుభవాలు ఎప్పుడైనా ఉన్నాయండి మనకి? ప్రభు నువ్వు నాకు కావాలి, నువ్వే కనుక నాతో ఉంటే నా అవసరాలన్నీ తీరుతాయి, నా పరిస్థితులన్నీ మారుతాయి, నా బ్రతుకు టోటల్గా అంతా కూడా మారుద్ది, ఎందుకనంటే నీవే నాతో ఉంటే నాకేం కావాలో ఎరిగినటువంటి దేవుడవు. వాక్యంలో యేసు ప్రభు మాట్లాడుతూ ఆయన అంటాడు, పిల్లరా ఇదిగో మీ తండ్రిని వెతకండి, మీ తండ్రిని వెతికితే మీ పరలోకపు తండ్రికి తెలుసు మీకేం కావాలో, ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని మీరు పిల్లరా చింతించకండి అన్నాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అనే వాటి మీద మీరు ఏమాత్రమో చింతపడకండి, కానీ మీ పరలోకపు తండ్రిని వెతకండి, పరలోక రాజ్యాన్ని వెతకండి, నీతిని వెతకండి, ప్రభు అవన్నీ కావాలని అడగండి, ఆశగా అడగండి. ఎందుకనంటే ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. ఆశపడే ప్రాణాన్ని దేవుడు మాట్లాడండి, ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. పిల్లలు ఈ రాత్రి కాల సమయంలో భక్తులు ప్రార్థన చేస్తూ ప్రభువుని అడుగుతున్నారు. ఈ లోకంలో ఏమి సంపాదించుకోవాలని వాళ్ళు అడగలేదు, కానీ ప్రభా నువ్వే కావాలని అడిగారు, నీకోసమే వచ్చామని అడిగారు. ప్రభా నువ్వే కావాలి, అదే మా ఆశ అని ప్రభు దగ్గర ప్రార్థన చేశారు. వాళ్ళంతా తెలివైన వాళ్ళు అంటే పిల్లరా, అన్ని ఇచ్చే దేవుడే మనతో ఉంటే అన్ని మన సొంతం అవుతాయని వాళ్ళు కోరికండి, వాళ్ళ ఆశ అన్నమాట. మీకు అర్థమవుతుందండి? ఎందుకని అంటారా? దేవుడే వాళ్ళకి సొంతమైతే ప్రభు ఏమన్నాడో తెలుసండి? దేవుడే వాళ్ళ సొంతమైతేనట దేవుడట వెన్ను తట్టి ఆలోచన చెప్పి ఆయన నడవవలసిన త్రోవలను మనలను చేయి బట్టి నడిపిస్తాడట. ఎవరికి దేవుడు సొంతమైతే వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. మరి మీకు అర్థమైందండి? ప్రభా నువ్వు నాకు కావాలి అని అంటే దేవుడు వచ్చట మనల్ని ఆదరిస్తాడంట. పుల్లరు గమనించాలి, మనల్ని నడిపిస్తాడట. ఆయన తన అరచేతుల్లో చెక్కుకుంటాడంట, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటాడంట. అది అందుకని వాళ్ళు దేవుని కోరుకున్నారు. మరి
వాళ్ళు దేవుణ్ణి కోరుకోవడంలో అంత గొప్ప ఆశ వాళ్ళు పడ్డంలో పిల్లలు అలాంటి వాక్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ రాత్రి వేళ మనము కూడా దేవుణ్ణి వెతికి దేవుణ్ణి కోరుకోకపోతే ప్రభా నువ్వు కావాలి, నువ్వే నాయన, ఇంక అంతకుమించి నాకు ఆశ ఏమీ లేదు అని అడగడంలో పిల్లల అలాంటి ప్రార్థన చేయటంలోనే ఉందండి మన ఆత్మీయత అంతా కూడా. వాళ్ళందరూ కూడా అలాంటి అద్భుతమైన ప్రార్థనలు చేశారు. ఎందుకు అనంటే వాక్యంలో చాలా విషయాలు ఉంటాయండి. ప్రభువే వారి సొంతమైతే ఎంతంత గొప్ప గొప్ప కార్యాలు అనంటే ప్రభుదేవుని బిడ్డలారా, వాక్యంలో ప్రభు అంటాడు, ఇదిగో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. ప్రభు సొంతమైతే స్వస్థత వస్తుంది శీఘ్రమే. ఎందుకంటే ప్రభువే మనతో ఉన్నాడు అనుకోండి, మన రోగం ఏమవుతుంది? మనతో ఉన్నటువంటి దేవుడు మనం రోగంతో ఉంటే, బాధపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఉంటాడండి? చూస్తూ ఊరుకోడు కదా. పస్తులుంటే ఆయన మనం ఆకలితో పస్తులుండి మన ప్రాణం సమస్యలు పోయి అయ్యో ఆకలి ఆకలి అంటూ ఉంటే మనతో ఉన్న దేవుడు చూస్తూ ఉంటాడండి? చూస్తూ ఉండడు పిల్లరా. ఏమంటాడు ఆయన? అడవిలో సింహం పిల్లలను ఆకలి కొనొచ్చు కానీ నన్ను నమ్మిన బిడ్డలు నేను పస్తులు ఉంచను అని అన్నాడు కదా పిల్లలు. గమనించండి. కాబట్టి దేవుడే కనుక మన సొంతమైతే ఇవన్నీ కూడా మన సొంతం అవుతాయి అన్నమాట. తినడానికి ఆహారాన్ని, ఒంట్లో ఆరోగ్యాన్ని. భక్తుడు చెప్తాడు, ఆయనను గనక సొంతం చేసుకోగలిగి దీర్ఘాయువును, ఆయన గనక మనం సొంతం చేసుకోగలిగితే దేవుని బిడ్డలరా, ఇదిగో సమాధానమును. ఆయన అంటాడు, ఇదిగో నా దగ్గరికి రండి, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను, నా సమాధానముని నేను మీకు ఇస్తాను. ఇవన్నీ వస్తాయి పిల్లలు. అందుకనే వాళ్ళు ఆశపడడంలో న్యాయం ఏంటనంటే, వాళ్ళు ఎందుకు అలాగ ఆశపడ్డారు అని అంటే, ప్రభా నువ్వు కావాలని ఆశపడ్డారు. మనం అనుకుంటాం వాళ్ళు ఏంటండి దేవుడు కావాలని ఆశపడ్డారు. వారానికి ఒకసారి మనం ప్రార్థనకు వెళ్తా ఉన్నాం, సరిపోదేంటండి? దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తామండి? మనం మన కష్టాలు తీరాలని, మన బాధలు పోవాలని, మన అప్పులు పోవాలని, ఏదో 4 రూపాయలు వెనకేసుకోవాలని, మేడ మీద మేడ కట్టాలని, మిద్ది మీద మిద్ది కట్టాలని, ఏదో 4 కాసులు బంగారం మెడలో వేసుకుని తిరగాలని, ఇవన్నీ దేవుడు ఎత్తాడని కదేటండి. అవన్నీ అడగడం కోసమే దేవుని దగ్గరకు వచ్చాను అన్నవాళ్ళు కూడా లేకపోలేదండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు. గమనించండి. ఒకవేళ ఆ జాబితాలు ఈ రాత్రి నువ్వు ఉంటే అది మనకంత మంచిది కాదు. ఈ రాత్రి ఆ జాబితాలో మనం ఉంటే అది మనకంత మంచిది కాదు. మరి ఏ జాబితాలో ఉండాలి మనము అనంటే, చూడండి కోరాహు కుమారులు చేసిన ప్రార్థన, ప్రభా నీ కొరకు నా ప్రాణము ఆశతో ఎదురు చూస్తూ ఉంది. నీ మందిరం యొక్క ఆవరణము చూడాలని, నీతో కలిసి మీ నామాన్ని మహిమపరచాలని, మీ పాదముల దగ్గర కూర్చోాలని, మీ వాక్యాన్ని వినాలని, మిమ్మల్ని ఆరాధించాలని, పూజించాలని, మనసారా పొగడాలని, కొనియాడాలని, నా జీవితం ఎంతో సార్థకం చేసుకోవాలని ఆశగా ఉంది ప్రభా, ఆశపడుతూ ఉంది నా ప్రాణం ఎట్లాగా అని అంటున్నారు ఇప్పుడు దేవుని బిడ్డలారా. భక్తుడు కీర్తనకారుడు అంటాడు, నీ రక్షణ కొరకు నేను ఆశ పెట్టుకుంటున్నాను ప్రభు. నీ రక్షణ లేకపోతే ఎంత బతికి ఇన్ని పాటలు పాడి, ఇన్నిసార్లు మందిరానికి వచ్చి బైబిల్ అట్టుకుని దేవుని మందిరంలో కూర్చొని ఇన్నిసార్లు మోకరించి, నీ రక్షణ లేకపోతే ఇవన్నీ ఎందుకు? అవును, అంతేనా? అసలు రక్షణ లేకపోతే భూమి మీద బతుకున్నంత కాలము మనిషి యొక్క అవసరాలు ఎలాగోలా తీరతాయండి. అమ్మ తీరతాయి తీరవా? ఎలాగోలాగా మనిషి యొక్క అవసరాలు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. చాలాసార్లు చెప్తా ఉంటాను నేను, పిచ్చోడు అవసరాలు పిచ్చోడికి కూడా తీరుతూ ఉన్నాయి. చెట్టు కింద ఉన్నవాడు అవసరాలు కూడా తీరుతూ ఉన్నాయి. బాగా ఆలోచించే, మన అవసరాలు కూడా తీరితే బతుకున్నంత కాలం ఏదో ఒక అవసరం ఉంటానే ఉంటుంది. అవసరం ఏదో రకంగా తీరిపోతూ ఉంటుంది. కానీ పిల్లరా, రక్షణ మాత్రం కొందరికే దొక్కుద్ది. రక్షణ కొంతమందికే. దానికోసం ఆశపడాలి అని అంటే పిల్లరా, ఇదిగో ఈ భక్తులు చేసిన ప్రార్థన మనం చేయాలి. ఈ రాత్రి వేళ మనం చాలా విలువైన మాటలు విన్నాం. వాళ్ళు ఎందుకు ఆశపడ్డారు అని అంటే, దేవుని కొరకు ఆశపడ్డారు. దేవుని కోసం అని అంటే దేవుని కొరకును, రక్షణ కొరకును, దేవుని మందిరాలయంలో ఆయన ఆవరణములు ఉండడం కొరకును, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన వాక్యం వినడం కొరకును, పిల్లరా ఆయన నామాన్ని పూజించడం కొరకును, గణపరచడం కొరకును, ఆరాధించడం కొరకును ఆశపడ్డారంట. పిల్లరా ఆలోచించే, ఎందుకని దేవుని మందిరంలో నీ ఆవరణమును చూడాలని ఆశపడతా ఉన్నాను ప్రభా, నీ మందిరంలోనికి ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. ఎందుకని అని అంటే, నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే, చెప్పండి, 1000 దినముల కంటే శ్రేష్టం అంట. 1000 దినాల కంటే శ్రేష్టమైంది కావాలి. ఈ రోజుకి ఈ రోజు వచ్చిపోయేది కాదు, ఈ రోజు గడిచిపోయేది కాదు, ఈ రోజు తింటే పోయేది కాదు. వాళ్ళకి కావలసింది, వాళ్ళు ఆశలు అట్లా అంత గొప్పగా ఎంత ఉన్నతంగా ఉన్నాయి అని అంటే పిల్లరా, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి. వెళితే 1000 దినాల ఆశీర్వాదం అది కావాలి. అందుకనే దేవుని మందిరం కొరకు వాళ్ళు అంత ఆశపడ్డారు పిల్లలు. ఈ రోజున ప్రజల్లో ఆశ చచ్చిపోతుంది.
ఏ ఆశ చచ్చిపోతుంది అని అంటే దేవుని మందిరం మీద, దేవుని వాక్యం మీద, దేవుని ఆరాధన మీద, దేవుని పూజించడం మీద, దేవుని గణపరచడం మీద ఆశ చచ్చిపోయి మనుషుల్లో ఆశలు, లోక సంబంధమైనటువంటి విపరీతమైనటువంటి ఆశలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు వచ్చా దేవుని మందిరానికంటే స్వస్థత కోసం అని చెప్పేవాళ్ళు, బలహీనతలు పోతాయని చెప్పేవాళ్ళు, ఎదుగో నా కష్టాలు తీరతాయని చెప్పేవాళ్ళు, నా బాధలు తొలుగుతాయని చెప్పేవాళ్ళు, నా అప్పులు తీరతాయని చెప్పేవాళ్ళు. దేవుని దగ్గరకు వస్తే ఇవన్నీ ఖచ్చితంగా కలుగుతాయి, మేలు పురులరా. అన్నిటికంటే ముఖ్యం, అసలు మనకి రక్షణ కలుగుతుందా లేదా, దేవుణ్ణి సంపాదించుకున్నామా లేదా, దేని కొరకు ఆశపడతా ఉన్నాం మనం, అన్ని ఆలోచన చేసుకోగలిగితే భక్తులు చెప్తున్నారు, ప్రభా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది, నీవిచ్చే రక్షణ కొరకు ఆశపడుతుంది, నీ మందిరములో నీతో ఉండడం కొరకు ఆశపడుతుంది అని భక్తులు చెప్పారు. ఈ రాత్రి వేళ పురులరా, నువ్వు దేవుని కోసం ఆశపడొచ్చావు, ప్రభు మందిరములో నిజంగా దేవుని కొరకు ఆశపడొచ్చావా? దేవుని కొరకే నువ్వు నిజంగా ఆశపడొస్తే ఖచ్చితంగా నిశ్చయముగా నీ ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆయనకి తెలుసు నీ ప్రాణాన్ని ఎట్లా తృప్తిపరచాలో, ఆయనకి తెలుసు నిన్నెట్లా బలపరచాలో, ఆయనకి తెలుసు పురులరా నిన్నెట్లాగా ఆయన హెచ్చించాలో. ఒకవేళ నిజంగానే కనుక నువ్వు దేవుని కొరకు ఎదురు చూసి, నిజంగానే కనుక దేవునితో నువ్వు సహవాసం పెంచుకోవడం కోసం, దేవుని మందిర ఆవరణంలో ఉండడం కోసం ఈ రాత్రి దేవుని కొరకే నీవు ఆశపడి ఇక్కడికి వస్తే ప్రభు నిశ్చయముగా నీ ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. పురులరా నిశ్చయముగా నమ్మితే నాతో కలిసి మోకరించి ప్రార్థన చేయండి. ఒకవేళ లేదు, నేను అవసరాల కోసం వచ్చాను, నా ఆపదల కోసం వచ్చాను, నా బాధల కోసం వచ్చాను, నా కష్టాల కోసం వచ్చాను, నా అప్పులు తీరడం కోసం వచ్చాను, నాకున్నటువంటి నా యొక్క బాధల కొరకు వచ్చాను, నా శ్రమల కొరకు వచ్చాను, అవి తీరితే చాలు అని అనుకుంటావా ప్రియమైన బిడ్డలారా? అది కూడా నీ ఇష్టమే. వాక్యములో ప్రభు చెప్తున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో దానికోసం నువ్వు ఎప్పుడూ ఆశపడద్దు. ఎందుకనంటే తినేవాడు తింటూనే ఉంటాడు, ధరించుకునేవాడు ధరించుకుంటూనే ఉంటాడు, నువ్వేం త్రాగాలో ప్రభు అవన్నీ నీకు సమకూరుస్తూనే ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఇదిగో భక్తులు, ప్రభా నీ కోసం ఆశపడుతున్నాను, నీ రక్షణ కొరకు ఆశపడుతున్నాను, నీ మందిరం కొరకు ఆశపడుతున్నాను, నీ వాక్యం కొరకు ఆశపడుతున్నాను. ఒక్క మాట మాట్లాడు ప్రభా, ఒక్క మాట పలికితే చాలు నేను దీవించబడతాను, ఒక్క మాట పలికితే చాలు నేను బ్రతుకుతాను, ఒక్క మాట చాలు. దేవుని వాక్కు కొరకు ఎంత ఆశపడ్డారండి వాళ్ళు, దేవుని యొక్క వాక్కు కొరకు ఎంత ఆశపడ్డారు వాళ్ళు. కారణం ఏంటి అని అంటే పురులరా, దేవుని వాక్కులో గొప్ప శక్తి ఉంది పురులరా. ఒక ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభా ఒక్క మాట సెలవియ్యి అని అడుగుతా ఉంది. నా కుమార్తె సిద్ధమైంది గనక, చచ్చిపోయే స్థితిలో ఉంది గనక నువ్వు ఒక్క మాట చెప్పు ప్రభా. ఒక శతాధిపతి వచ్చి ఇదిగో యేసు ప్రభుని అడుగుతున్నాడు, ప్రభా ఇదిగో ఒక్క మాట నువ్వు చెప్పు నాయనా, ఒక్క మాట చెప్పు ప్రభా. ఒక భయంకరమైనటువంటి పాపాత్మురాలు వచ్చి యేసు ప్రభు యొక్క పాదాల మీద పడి ఆయనను ఇదిగో కన్నీటితో ఆ పాదాలు కడిగి తలకురులతో తుడిచి యేసు వైపు ఆశగా ఎదురు చూస్తుంది పురులరా. నా యేసయ్య వైపు ఆశగా ఎదురు చూసింది. అప్పుడు యేసు ప్రభు వారందరికీ ఏమి ఇచ్చాడు తెలుసా? మాట చెప్పిన వారికి ఇవ్వాల్సినటువంటి రక్షణ, సమాధానము, మారు మనసు, పాప క్షమాపణతో పాటు ఇదిగో ఆయన శాంతిని, ఆయన సమాధానముని వారికి ఇచ్చి పంపించాడు పురులరా. ఈ రాత్రి నువ్వు దేని కోసం ఆశపడతా ఉన్నావు? ఈ లోకంలో ఉన్నవన్నీ కావాలని ఆశపడతా ఉన్నావేమో. దురాశ ఒక రోజున అది నీకు దుఃఖాన్ని మిగులుస్తుంది పురులరా, దుఃఖాన్ని మిగులుస్తూ ఉంటది. ఎదుగో భక్తులు అవ్వ ఆదాములు ఆ పండు కోసం ఆశపడిపోయారంటే దేవుని బిడ్డలారా, సాతాను చెప్పిన మాటల్లో పడి, మాయలో పడి ఆ పండు కోసం ఆశల్లో పడిపోయారు పురులరా. ఆశపడిపోయింది అవ్వమ్మ. ఈ రోజున ఎదుగో దుఃఖం, కన్నీళ్లు, వేదన, మరణపు వేదన ఇవన్నీ కూడా పురులరా కలిగాయి. కారణం ఏంటో తెలుసా? వాక్యములో దేవుడు మాట్లాడుతాయని చెప్తున్నాడు. ఇదిగో ఇవన్నీ కాదు, నువ్వేం వెతుకుతున్నావు, నీకేం కావాలని అడుగుతున్నాడు. భక్తుడు అంటున్నాడు, ఏమి వద్దు ప్రభా, నువ్వు ఉంటే చాలు నాకు. ఈ రాత్రి పురులరా అలాగ ఆశపడగలవా? దేవుని సన్నిధానంలో ఉన్న నీవు అలాగున చేయగలవా? ఈ రాత్రి ప్రభు మందిరంలో ఉన్న నీవు పురులరా ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నాడు, ఆయన దర్శనం కొరకు ఎదురు చూస్తున్నాడు, ఆయన ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆయన యొక్క వాక్కుల కొరకు ఎదురు చూస్తున్నాడు. భక్తుడు పురులరా ఈ రాత్రి నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావో ఆలోచించే. ఈ రాత్రి నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావో ఆలోచన, దేని కొరకు ఆశపడుతున్నావో ఆలోచించే. ఇది కావాలి, అది కావాలి, అన్ని కావాలని ఆశపడుతున్నావేమో. ఒకవేళ పురులరా ఏది కావాలని ఆశపడినా ఆకాశం ఉన్నటువంటి దేవుడైతే ఎదుగో నీ వైపు న్యాయమైనటువంటి ఆశను తీర్చాలని చూస్తున్నాడు. ఆకలితో ఉన్న వారి ఆశను దేవుడు తీర్చి ఆహారం పెట్టాడట. దప్పికతో ఉన్న వాళ్ళ ఆశను తీర్చి వాళ్ళకి దాహాన్ని తీర్చాడట. ఎదుగో కష్టాలతో ఉన్న వారి యొక్క ఆశను చూసైనా వారి కష్టాల నుండి గట్టెక్కించాడట. ఈ రాత్రి పురులరా భక్తుడైతే అంటూ ఉన్నాడు, ప్రభా నీ మందిరములోనికి రావాలని, నీతో ఉండాలని ఈ రాత్రి ఆశపడ్డాను. ఆయన ఆశపడుతున్నాడు.
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడు రీతిగా ప్రభా, ఇదిగో నీ దర్శనం కోసం నీ మాట కొరకు ఎదురు చూస్తున్నానన్నాడు భక్తుడు. పుర్లరా, ఈ రాత్రి నువ్వు ఎదురు చూడగలవట్లాగా అలాంటి ప్రార్థన నువ్వు చేయగలవా నా సహోదరి? అలాంటి ప్రార్థన నువ్వు చేయగలవా? ప్రార్థన చేద్దాం. ఇకనైనా గాని ఇప్పుడైనా గాని దర్శించగారావా, అభిషేకం లేక దర్శనమే రాక, అభిషేకం లేక దర్శనమే రాక, నశించుచున్నానయ్యా నా యేసయ్యా, నశించుచున్నానయ్యా, నశించుచున్నానయ్యా నా యేసయ్యా, నశించుచున్నానయ్యా. ఇకనైనా గాని ఇప్పుడైనా గాని దర్శించగారావా, అభిషేకం లేక దర్శనమే రాక, అభిషేకం లేక దర్శనమే రాక, నశించుచున్నానయ్యా నా యేసయ్యా, నశించుచున్నానయ్యా, నశించుచున్నానయ్యా నా యేసయ్యా, నశించుచున్నానయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశతో ఇలలో చూస్తున్నట్టులా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశతో ఇలలో చూస్తున్నట్టులా, నీకోసం చూసానయ్యా నా యేసయ్యా, నా ప్రాణం నీవేనయ్యా, నీకోసం చూసానయ్యా నా యేసయ్యా, నా ప్రాణం నీవేనయ్యా. ఇకనైనా గాని ఇప్పుడైనా గాని దర్శించగారావా, అభిషేకం లేక దర్శనమే రాక, అభిషేకం లేక దర్శనమే రాక, నశించుచున్నానయ్యా నా యేసయ్యా, నశించుచున్నానయ్యా, నశించుచున్నానయ్యా నా యేసయ్యా, నశించుచున్నానయ్యా, నశించుచున్నానయ్యా నా యేసయ్యా, నశించుచున్నానయ్యా. ప్రభా, నీ మాటలు లెక్క రక్షించిపోతూ ఉన్నా, నీ ఆశీర్వాదము లెక్క నశించిపోతూ ఉన్నా అయా, నీ దర్శనము లెక్క నశించిపోతూ ఉన్నా అయా. నువ్వు మాట్లాడకపోవడం వల్ల నశించిపోతూ ఉన్నావు, నీ మాటలు మేము వినకపోవడం వల్ల నశించిపోతూ ఉన్నాం నాయనా. మా పరిస్థితులన్నీ కూడా మారకపోవడానికి గల కారణం నాయనా, ఇదిగో నువ్వు మాతో మాట్లాడట్లేదు నా తండ్రి. అయ్యా, నీ మాటల కొరకు ఈ రాత్రి ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి, నీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. మాతో మాట్లాడండి నాయనా, మమ్మల్ని దర్శించండి రాత్రి, మమ్మల్ని బలపరచండి రాత్రి నాయనా. మమ్మల్ని బలపరచు, నీ మందిరమునందు స్థిరపరచండి, మా పరిస్థితులు మీరు మార్చండి నాయనా. ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డల మౌనంగా నుండిగా ప్రభువుని వేడుకుని ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి శేఖర్ బాబు గారు ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తాను. మనం అందరము కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డల ప్రభా, నేను ఆశపడుతున్నాను ఆయన, నాతో మాట్లాడుతామని ఆశపడుతూ ఉన్నాను, నన్ను దర్శిస్తామని ఆశపడుతూ ఉన్నాను అయ్యా. నా పరిస్థితిని మారుస్తామని ఆశపడుతూ ఉన్నాను, నన్ను మార్చున్నాయినా. నీ కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తున్నాను తండ్రి.
ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.